ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బతుకమ్మ చెరువులో గంగమ్మకు పూజ చేసి హారతిచ్చారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సొప్పదండి చంద్రశేఖరన్, మార్కా సతీష్ మాట్లాడుతూ రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుండి దాదాపు 70 ఎకరాల నీళ్లు ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వ ఈ ఎడమ కాలువ ద్వారా చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిరిసిల్లలోని తంగలపల్లి మండలాల రైతులకు వ్యవసాయానికి నీళ్లు అందుతాయన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్వీర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం పెద్ద కాలువలు మాత్రమే నిర్మించారని, అవి కూడా అక్కడక్కడ పూర్తిగా అవ్వలేదని, దీనివలన చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్లు తీసుకుపోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. ఈ జక్కాపూర్ కాలువల ద్వారా నారాయణరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలకు, తంగలపల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు నీళ్లు వెళుతున్నాయని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ త్వరలో అధిగమించి ప్రతి చెరువును నింపుతామన్నారు. ప్రధానంగా శనిగకుంట మదిరి గ్రామానికి ఆనాటి ప్రభుత్వం ఎలాంటి కాలువను చేయకపోవడం వలన ఈ రోజు సరిపడా నీళ్లు ఉన్నా అక్కడికి రైతులకు అందకపోవడం ఇబ్బంది అన్నారు. ఈ విషయం త్వరలోనే మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి శరవేగంగా కాలువల నిర్మాణం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రైతులు ఎవరూ కూడా ఈ నీళ్ల విషయంలో గందరగోళానికి గురి కావద్దని, ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే మంత్రులు మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, బుచ్చెల్లి రవి, ఎల్లం మండల నాయకులు రాగుల అశోక్, పల్లె పరశురాములు, గ్రామ అధ్యక్షులు బోయిని బాలయ్య, ఉపాధ్యక్షులు మాట్లరాజు, నీరుగొండ దేవయ్య, పల్లె ప్రశాంత్, సారుగు హరికృష్ణ, దాసరి కాంతయ్య, జక్కుల కనకయ్య, పనుగట్ల ఆంజనేయులు, కంకణాల రమేష్, విట్ట, ఎండి హైమద్, గుండేలి వేణు పాల్గొన్నారు. మన ప్రజల ఆరాధ్య దేవుడైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును స్టార్ట్ చేసి, అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 నాటికి చాలా పనులు నాకు తెలిసి కూడా మల్లాయిపల్లి పెద్ద సొరంగం ఉంటుంది. ఆ సొరంగం కూడా దాదాపుగా 6 సందాపురం వరకు వచ్చింది. ఆనాడే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పేరు మార్చి ప్రాణహిత చేవల్లో ఉండి దాని పేరు మార్చి కాళేశ్వరం పేరు మార్చి చంద్రశేఖర వచ్చిన తర్వాత రీడిజైన్గా అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకు అనుకూలంగా అంటే వాళ్ళ కమిషన్లు రావడానికి దాన్ని చేంజ్ చేసి ఈరోజు మేము చేసామని గొప్ప చెప్పుకుంటున్నారు. దీన్ని ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి ఉండగానే పనులు మొదలై చాలా వరకు పనులు అయినాయి. తర్వాత చంద్రశేఖర్ వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ చేయడంలో కూడా చాలా లోపాలుండి మనమైనా చూస్తున్న మేడగడ్డ కానీ ఇంకా అక్కడక్కడ చాలా కూడా డ్యామేజ్లు ఉన్నాయి. చిన్న డ్యామేజ్లు మేడస్ అయితే చాలా పెద్ద డ్యామేజు. ఇలాంటి అవినీతి కార్యక్రమాలు చేసి ఆనాడు ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అవినీతి చేసి వేల లక్షల కోట్లు కూడా వీళ్ళ కమిషన్లు దుప్పేది. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రజలు ఏదైతే రైతన్నలకు నీళ్ళు అందించాలని ఉద్దేశంతో సాధించిన ఈ కార్యక్రమం ఈరోజు మనకు జీవనాధారంగా మిగిలినది. ఎందుకంటే చూస్తున్నాం, ఇప్పుడు ఎండాకాలం వస్తున్నది, చెర్లలో కుంటల్లో నీళ్ళు లేవు. ఆ రోజు వర్షాలు పడ్డ నీళ్ళు వెళ్ళిపోయినాయి. లేవు అయినప్పటికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు మనం చెరువు నింపుకుంటున్నాం. ఈరోజు మనం జక్కాపురంలో చెరువు నింపుకొని, జక్కాపురంలో ఇదే కాదు ఇంకొక చెరువు మళ్ళీ చెక్ డ్యామ్ నింపుకొని చుట్టుపక్కల గ్రామాల్లో నింపుకొని ఈరోజు పంటలు సస్యశ్యామలంగా జరుగుతుంది. నిజంగా ఈరోజు మనం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞత తెలపాలి. అంతేకాకుండా మరి ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వం కొనసాగుతున్నది. ఏవైతే చంద్రశేఖరరావు చేసినటువంటి లోపాలను సరిదిద్ది మళ్ళీ మంచిగా చేసి ఎన్నటికి కూడా చెడిపోకుండా బందోబస్తుగా చేసి ఈ తెలంగాణ రైతన్నలకు నీళ్ళు అందించడమే కాంగ్రెస్ ధ్యేయం. అంతేకాకుండా ఈరోజు మన ఈ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 24 గంటలు అదే దిశగా పనిచేస్తున్నాడు. చాలా సంతోషం. ఈరోజు రైతన్నలకు నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భయపడాల్సింది లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రత్యేకించి రైతన్నల ప్రభుత్వం, రైతన్నల పక్షపాతి. ఈరోజు రైతులు ధైర్యంగా ఉండండి. ఏ కాలంలో నీళ్ళు లేకున్నా కూడా మీ చెరువులు, కుంటలు, డ్యాములు నింపే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. మీరు ధైర్యంగా ఉండి మీ ఫలాలను పండించుకోండి. దీన్ని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా రాజవీర్కు మరియు ఈ జక్కాపురం గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా దాదాపు
70,000 ఎకరాలకు నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ చిన్నకోడూరు మండలం, నారాయణరావుపేట మండలం, అదేవిధంగా తంగలపల్లి 3 మండలాలకు కూడా ఈ రంగనాయక సాగర్ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు, మా పొలాలకు నీళ్ళు వస్తలేవు, మా ఏరియాలకు వస్తలేవు, మా చెరువులు నిండలేవు అంటే మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రంగనాయక సాగర్ నుంచి పెద్ద పెద్ద మేజర్ కాలువలు మాత్రమే వేయడం జరిగింది, కానీ చెరువులకు సంబంధించిన పిల్ల కాలువలు ఇప్పటి వరకు పనులు జరగలేదు. ఆ జరగకపోగా ఎక్కడోళ్ళు అక్కడ రైతులు తమ సొంత పైసలతో జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క చెరువులకు వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళే పని చేసుకొని ఆ నీళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చాలామంది వినతులు అందిస్తూ ఉన్నారు, మా పొలాలకు నీళ్ళు తీసుకురండి, మా పొలాలకు నీళ్ళు తీసుకురండి అని. మేము కూడా వాళ్ళ యొక్క అన్ని వినతులను స్వీకరిస్తున్నాం. మా జక్కాపూర్ గ్రామం పక్కనే శనకుంట గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు కూడా మాకు నీళ్లు కావాలని చెప్పి వాళ్ళు చాలాసార్లు పలుమార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ విషయం కూడా మేము మంత్రి దృష్టికి తీసుకుపోయినాం. అయితే ప్రస్తుతానికి జక్కాపూర్ కాలువ నుంచి శనకుంటకు కాలువలు లేవు. సో కాలువలు లేవు కాబట్టి వాళ్ళకు నీళ్లు తీసుకుపోవడం ఇప్పుడున్న పరిస్థితులలో చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినా ఇది మంత్రి దృష్టికి తీసుకుపోయినాం. వేరే రూట్ల నుంచి వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాల్సి వస్తే మేము ఖచ్చితంగా చేపిస్తాం. అదేవిధంగా కొన్ని చెరువులకు మెల్లమెల్ల నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి రైతులు. ప్రతి పంటకు ఒక చెరువులకు కానీ కాలువలకు కానీ వీటి సరిహద్దు ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ నీళ్లు దాదాపు ప్రతి ఒక్కరికి అందుతాయి. అదేవిధంగా మరికొంతమంది రైతులు చెప్తా ఉన్నారు, మా పంటలకు చివరి వరకు నీళ్లు వస్తాయా, ఇది మధ్యలోనే ఆగిపోతాయని చెప్తా ఉన్నారు. దాదాపు అయితే 2.4 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్లో ఉన్నాయని మినిస్టర్ చెప్పడం జరిగింది. ఆ 2.4 టీఎంసీల నీళ్లు దాదాపు మాకు తెలిసి ఈ పంట అయిపోయే కాలానికి సరిపోగా కూడా ఇంకా మిగులుతాయి. రైతులు ఎవరు అధైర్యపడద్దు. సాధ్యమైనంత వరకు మేము కష్టపడతాం. మీకు ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించేందుకు మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం.